ఈ వీడియోలో జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి బామ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అసలు బామ్ అంటే ఏంది? బామ్ అనేటువంటి కాన్సెప్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ చూడండి. ప్రెజెంట్ ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్ అనుకుంటే, ఈ కంప్యూటర్ సిస్టమ్‌లో మనకు ఒక వెబ్ బ్రౌజర్ అనేది ఉంటది. వెబ్ బ్రౌజర్ అనేది అది గూగుల్ క్రోమ్ కావచ్చు, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లు కావచ్చు, లేదా ఫైర్‌ఫాక్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావచ్చు. నువ్వు ఏ కంప్యూటర్ సిస్టమ్ తీసుకున్నా, లేదా ఏ సెల్ ఫోన్ తీసుకున్నా ప్రతి ఒక్క దాంట్లో కూడా వెబ్ బ్రౌజర్ అనేది ఉంటది. ఆ వెబ్ బ్రౌజర్ లోపల మనకు ఒక డామ్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డామ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ చూడు. ఫస్ట్ ఇక్కడ బామ్ అంటే ఏంది? బామ్‌కి పూర్తి పేరేందంటే, బామ్ స్టాండ్స్ ఫర్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. బామ్‌ని బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. అసలు బ్రౌజర్ అంటే ఏంది? ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఒక సర్కిల్ ఉంది గదా! దీన్ని బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సో, ఇందులోపల ఏముంటుంది అంటే మనకు డేటా అనేది ఎట్లా డిస్‌ప్లే చేయాలా? ఈ బ్రౌజర్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలా? నువ్వు ఎక్కడో విజువల్ స్టూడియో కోడ్‌లో రాసేటువంటి ప్రోగ్రామ్‌ని ఈ బ్రౌజర్ లోపల ఎలా డిస్‌ప్లే చేయాలా? అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి గైడెన్స్ ఇచ్చేది ఎవరు అంటే ఈ వెబ్ బ్రౌజర్ అనమాట. కాబట్టి బామ్‌కి పూర్తి పేరు బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే బ్రౌజర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం కోసం యూజ్ చేస్తారు. బామ్ ఈజ్ మెయిన్‌లీ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద వెబ్ బ్రౌజర్. అంటే ఈ వెబ్ బ్రౌజర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. యాక్చువల్‌గా మనం ప్రోగ్రామ్‌ని రన్ చేసేటప్పుడు ఇక్కడ ఎటువంటి స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ని మనం యూజ్ చేయము. ఆటోమేటిక్‌గా ఇందులోపల ఏముంటుంది? విండో అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి విండో ఈజ్ ద డిఫాల్ట్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇక్కడ ఏదైతే నువ్వు బామ్ అని చెప్పుకుంటున్నావో, ఆ బామ్ అంటే ఏంది అంటే విండో అనమాట. అంటే విండో ఈజ్ ద డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ బ్రౌజర్. అది గూగుల్ క్రోమ్‌లో గానీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో గానీ, ఫైర్‌ఫాక్స్‌లో గానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో గానీ, ప్రతి ఒక్క బ్రౌజర్‌లోనూ విండో అనేటువంటిది బై డిఫాల్ట్‌గా ఉంటుంది కాబట్టి, విండో ఈజ్ ద డిఫాల్ట్ ఆబ్జెక్ట్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ బ్రౌజర్. ఏమంటున్నా? విండో అనేది డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. అంటే డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏందంటే, మనం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఈ అయితే ఈ విండో లోపల ఏమేమి ఉంటాయంటే, విండో లోపల ఇక్కడ చూసినట్లయితే చానా మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్ అనేటువంటి మెథడ్ గానీ, కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్ గానీ, ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్ గానీ ఉంటది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ విండో డాట్ అలర్ట్ అనేది ఉంది. కానీ కిందేమో డాట్ అనేది లేదు. అంటే మన అర్థం ఏందంటే, ఈ విండో డాట్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటాది కాబట్టి, దీన్నే డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అంటాము. సో, మనం ఇది విండో డాట్ అనేది రాసినా, రాయకపోయినా బై డిఫాల్ట్‌గా వస్తాది అని దాని అర్థం అనమాట. సో, ఈ విండోలో మనకి అలర్ట్ అనేటువంటి మెథడ్ ఉంటది. కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్ ఉంటది. ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్ గూడా ఉంటది. అంతే గాకుండా డిఫరెంట్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఆ చైల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి అంటే ఇవన్నీ గూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది విండో అనుకుంటే, ఈ విండో లోపల డాక్యుమెంట్ అనేటువంటిది ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. హిస్టరీ అనేటువంటి ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. స్క్రీన్ అనేటువంటి ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. నావిగేటర్ అనేటువంటి చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. లొకేషన్ అనేటువంటి ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఒక విండో లోపల మనకి 5 సబ్ ఆబ్జెక్ట్స్ అంటారు దీనిలని. సబ్ ఆబ్జెక్ట్స్ గాని లేదా చైల్డ్ ఆబ్జెక్ట్స్ గాని అంటారు. అంటే ఈ విండో లోపల ఈ 5 ఆబ్జెక్ట్‌లనేటివి ఉంటాయి. అంతే గాకోకుండా మనకు కొన్ని మెథడ్స్ అనేటివుంటాయి. ఆ మెథడ్స్ ఏంటివంటే ఇక్కడ చూడండి. ఏమేం మెథడ్స్ ఉన్నాయంటే, ఇక్కడ అలర్ట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటది. కన్ఫర్మ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటది. ప్రాంప్ట్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంటది. ఓపెన్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంటది. క్లోజ్ అనేది ఉంటది. సెట్ టైమ్ ఔట్ ఉంటది. సెట్ ఇంటర్వల్ ఉంటది. ఇలాగా ఎన్ నంబర్ ఆఫ్ మెథడ్స్ అనేటివి ఈ విండో ఆబ్జెక్ట్‌లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు అసలు విండో అంటే ఏంది? విండోలో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ ప్రోగ్రామ్‌ని ప్రాక్టికల్‌గా నేను ప్రతి కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే.
ఇక్కడ చూడండి. మనము జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్‌ని రాయాలంటే కంపల్సరీగా మనకు కావాల్సింది స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ కావాలా. సో, ఈ స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్‌లో ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ డాట్ రైటెల్ఎన్ అనేటువంటి దాన్ని గనక యూజ్ చేస్తే ఏం చేస్తాం మనము? డేటా అనేది స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని రాస్తున్నా. ఓకే. ఇక్కడ సెమికోలన్ ఇచ్చిన. మనం ఏం చేస్తున్నా ఇక్కడికెళ్ళినా, ఒక రైట్ క్లిక్ ఇచ్చినా, కాపీ పాత్ అంటున్నా. ఇచ్చి ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే డేటా అనేది ఎక్కడ డిస్‌ప్లే అవుతుంది? అంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. ఓకే. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, డాక్యుమెంట్ డాట్ రైటెల్ఎన్ అనేటువంటిది గనక ఇస్తే డేటా అనేది స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతది. కానీ ఇక్కడ విండో లోపల మనకేముంటుంది? అలర్ట్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంటుంది. అంటే నువ్వేం రాసుకుంటావంటే విండో డాట్ అలర్ట్ అనేటువంటిది రాస్తున్నావు. సేమ్ ఇక్కడ ఏదైతే జావా స్క్రిప్ట్ అనేది ఉందో, ఇక్కడ ఏం రాస్తున్నా? దిస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ అలర్ట్ మెసేజ్ అంటున్నా. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైటెల్ఎన్ అనేటువంటి దానికి విండో డాట్ అలర్ట్ అనేటువంటి దీనికి మధ్య డిఫరెన్స్ ఏందంటే, అలర్ట్ అనేది ఎక్కడుంది? విండో అనేటువంటి ఆబ్జెక్ట్ లోపల ఉంది. కాబట్టి అలర్ట్ అనేది విండోకి సంబంధించినటువంటి ఒక మెథడ్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతది. ఏంటి? అలర్ట్ మెసేజ్‌కి సంబంధించినటువంటి ఒక డైలాగ్ బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఓకే అనేటువంటి బటన్ ఉంటదనమాట. ఇక్కడ చూడు. అబ్జర్వ్ చేశారా? డేటా అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే కాకోకుండా ఇక్కడ మనకు ఒక స్క్వేర్ టైప్ ఒక బాక్స్ అనేదొచ్చింది. ఈ బాక్స్ లోపల ఇక్కడ మెసేజ్ ఏమని రాసింది? దిస్ ఈజ్ ఎ జావా స్క్రిప్ట్ అలర్ట్ మెసేజెస్ అనొచ్చింది. ఈ మెసేజ్‌తో పాటు ఇక్కడ ఓకే అనేటువంటి బటన్ ఉంది. కాబట్టి ఎవరైనా అలర్ట్ అంటే ఏంది అనే క్వెషన్ అడిగితే దానికి సమాధానం అలర్ట్ అనేది విండో లోపల ఉన్నటువంటి ఒక మెథడ్. ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే అలర్ట్ మెసేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అసలు అలర్ట్ మెసేజెస్ అంటే ఏందంటే, డేటా అనేది స్క్రీన్ మీద డిస్‌ప్లే కాకోకుండా వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆ బ్రౌజర్ యొక్క టాప్‌లో డేటా అనేది డిస్‌ప్లే అవ్వడాన్ని ఏమంటారంటే అలర్ట్ మెసేజెస్ అంటారు. కాబట్టి ఈ అలర్ట్ మెసేజ్ లోపల ఏమేమి ఉంటాయంటే ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది ఫస్టు. ఈ స్క్వేర్ షేప్‌లో ఉన్నటువంటి దీన్ని ఒక డైలాగ్ బాక్స్ అంటారు. ఈ డైలాగ్ బాక్స్ లోపల అలర్ట్ అనేటువంటి ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్‌తో పాటు ఎవరున్నారు? ఓకే అనేటువంటి ఒక బటన్ ఉంది. ఇక్కడ చూడండి. ఇది డాక్యుమెంట్ డాట్ రైటెల్ఎన్ ఆఫ్ అని రాసినావు గదా! దాని ద్వారా డిస్‌ప్లే అయినటువంటి డేటా. అదే అలర్ట్ మెసేజ్ ద్వారా అయితే ఏం డిస్‌ప్లే అవుతుంది? అంటే డేటా అనేది స్క్రీన్ మీద డిస్‌ప్లే కాకోకుండా ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చి, ఆ డైలాగ్ బాక్స్ లోపల ఏదైతే నువ్వు మెసేజ్ రాసినావో, ఆ అలర్ట్ మెసేజెస్ అనేది డిస్‌ప్లే చేసి, దాంతో పాటు ఓకే అనేటువంటి ఆప్షన్ ఉంటది. దీన్ని ఏమంటారంటే అలర్ట్ మెసేజెస్ అంటారు. సో, ఈ అలర్ట్ మెసేజ్‌ని జస్ట్ నువ్వు విండో అనేటువంటిది ఉంటేనే వర్క్ అవుతుందంటే అలా కాదు. అంటే ఈ విండో అనేటువంటిది ఉన్నా, లేకపోయినా వర్క్ అవుతుంది. ఎందుకు? బికాజ్ ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఇక్కడ చూడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చెయి. ఒకదానికేమో విండో డాట్ అలర్ట్ అని ఇచ్చా. ఒకదానికేమో విండో డాట్ అలర్ట్. ఇది ఏం రాస్తున్నా ఇక్కడ? వితౌట్ విండో ఆబ్జెక్ట్ అని రాస్తున్నా. ఇక్కడ చూడండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏందని. ఇక్కడ చూడు. విండో డాట్ అనేటువంటిది నువ్వు ఇచ్చినా, ఇవ్వకపోయినా అలర్ట్ అనేటువంటిది వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుందంటే విండో అనేది డిఫాల్ట్ ఆబ్జెక్ట్. డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అంటే నువ్వు రాసినా, రాయకపోయినా అది అలర్ట్‌కు ముందర విండో అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నీకేం రాస్తున్నా ఫస్టు, ఒకటేమో విండో డాట్ అలర్ట్ రాస్తున్నా, ఇంకొకటేమో డైరెక్ట్‌గా అలర్ట్ అనేటువంటి మెసేజ్ రాస్తున్నా. ఇక్కడ ఈ డేటా డిస్‌ప్లే అవుతుంది. ఈ డేటా కూడా డిస్‌ప్లే అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చెయి. ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ మనం విండో డాట్ అలర్ట్ రాసినాం గదా! దానికి సంబంధించినటువంటి డేటా. సెకండ్ ఏమొచ్చింది? నువ్వు డైరెక్ట్‌గా అలర్ట్ అనేటువంటి మెసేజ్‌ని యూజ్ చేసావు కాబట్టి, దానికి సంబంధించినటువంటి అవుట్‌పుట్ అనమాట. అంటే
విండో అనేది డిఫాల్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు థియరీలోకొద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి. సో, ఇక్కడ విండో అనేటువంటిది డిఫాల్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది రాసినా, రాయకపోయినా డైరెక్ట్‌గా అలర్ట్ అనేటువంటి మెథడ్‌ని, కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్‌ని, ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్‌ని, సెట్ టైమ్ ఔట్ అనేటువంటి మెథడ్‌ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఈ అలర్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, అలర్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఇక్కడ చూడండి. అలర్ట్ డిస్‌ప్లే దట్ అలర్ట్ బాక్స్. దీన్నే టెక్స్ట్ బాక్స్ దీన్నే ఒక స్క్వేర్ షేప్‌లో ఉన్నటువంటి బాక్స్ గూడా అంటాము. అలర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది విండో మెథడ్. ఇట్ డిస్‌ప్లేస్ ద అలర్ట్ బాక్స్ దట్ కంటైనింగ్ ద మెసేజ్ విత్ ఓకే బటన్. అంటే ఇక్కడ చూడు. ఇది ఒక డైలాగ్ బాక్స్ అనుకుంటే, ఈ డైలాగ్ బాక్స్ లోపల అలర్ట్ మెసేజెస్ అనేది ఉంది. అలర్ట్ మెసేజ్‌తో పాటు ఓకే అనేటువంటి బటన్ ఉంది. అలర్ట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది విండో మెథడ్ విచ్ కెన్ కంటైన్ ద అలర్ట్ మెసేజెస్ అలాంగ్ విత్ ద ఓకే బటన్. అది. సెకండ్. రెండోది ఏం మెథడ్ ఉంది? కన్ఫర్మ్ అనేది ఉంది. కన్ఫర్మ్ అంటే ఏందంటే, కన్ఫర్మ్ అనేటువంటిది కన్ఫర్మేషన్ మెసేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. కన్ఫర్మ్ అనేది యాక్చువల్‌గా విండోకి సంబంధించినటువంటి ఒక మెథడు. ఇది కన్ఫర్మేషన్ మెసేజెస్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. అయితే ఈ కన్ఫర్మేషన్ మెసేజెస్ అన్నప్పుడు ఏమైతుందంటే, ఓకే ఆర్ క్యాన్సెల్ అనేటివి 2 బటన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడేముంది అలర్ట్ అంటే ఓన్లీ ఓకే బటన్ మాత్రమే ఉంది. అదే క్యాన్సెల్ అనేటువంటి కాన్సెప్ట్‌కి ఏముంటాయంటే 2 బటన్స్ అనేటివి ఉంటాయి. ఏమేం బటన్స్ ఉంటాయి? ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఒకటి నేను హైడ్ చేస్తున్నా ప్రస్తుతానికి. రెండోది ఇక్కడ చూడు. ఇక్కడ విండో డాట్ విండో డాట్ కన్ఫర్మ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. దీంట్లో ఏం రాస్తున్నావు? ఆర్ యూ షూర్? డూ యూ డూ యూ వాంట్ టు క్యాన్సిల్ బస్ టికెట్? బస్ టికెట్‌ని నువ్వు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నావా? అనేటువంటి క్వెషన్ అడుగుతున్నా. ఏమడుగుతున్నా? చూడు. ఇక్కడ విండో అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ ఇది. విండో ఆబ్జెక్ట్ తర్వాత కన్ఫర్మ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటది. ఈ కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్ లోపల నువ్వు ఏదైనా రాయొచ్చనమాట. ఇక్కడ ఏదైతే డేటా రాస్తున్నావో, ఈ డేటాతో పాటు నీకు 2 బటన్స్ అనేటివి డిస్‌ప్లే అవుతాయి. ఒకటి ఓకే అనేటువంటి బటను, ఒకటి క్యాన్సెల్ అనేటువంటి బటన్ అనేటివి 2 డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ చూడు. ఇదేంది అలర్ట్‌కి సంబంధించిండేది. ఇదేంది కన్ఫర్మ్‌కి సంబంధించినటు బటన్. అంటే అలర్ట్ అనేటువంటి దానికి కన్ఫర్మేషన్ అనేటువంటి మెసేజ్‌కి డిఫరెన్స్ ఏందంటే, అలర్ట్ లోపల ఓన్లీ ఓకే అనేటువంటిది మాత్రమే బటన్ ఉంటది. కానీ కన్ఫర్మ్ అనేటువంటి దాంట్లో ఓకే బటను, క్యాన్సెల్ అనేటువంటి 2 బటన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి కన్ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ లైక్ విండో which is used to display the confirmation messages over the browser. So it can contain the message along with the like 2 buttons. One is the OK button and one is the cancel button. ఈ బటన్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తారు? దీనివల్ల ఉపయోగం ఏమి అంటే, ఇక్కడ క్యాన్సెల్ అంటే వద్దు అని అర్థం అనమాట. అంటే ఫాల్స్ అని అర్థం. ఓకే అంటే కావాలా, నిజము అని అర్థం. అంటే ట్రూ అని అర్థం. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆర్ యూ ష్యూర్? డూ యూ వాంట్ టు క్యాన్సెల్ బస్ టికెట్? బస్ టికెట్‌ని నువ్వు క్యాన్సెల్ చేసుకోవాలనుకుంటున్నావా? అనే క్వెషన్ అడుగుతున్నాం. దీనికంటే ముందు ఒక విషయం చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు బస్సు టికెట్‌ని రిజర్వేషన్ చేసుకున్నావు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈరోజు డేట్ కాకోకుండా నెక్స్ట్ ఇయర్ డేట్ అనేది అక్కడొచ్చింది. అప్పుడేమైతది? అక్కడ టికెట్ అనేది రాంగ్‌గా బుక్ చేసుకున్నావు కాబట్టి దాన్ని క్యాన్సెల్ చేయాల. ఎందుకు? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో, నువ్వు ఎప్పుడైతే టికెట్ క్యాన్సెల్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసావో, ఆటోమేటిక్‌గా నీకు 2 ఆప్షన్‌లొస్తాయి. నిజంగా క్యాన్సెల్ చేసుకోవాలనుకున్నావా? లేదా? అనేటువంటిది వస్తుంది. సేమ్ అట్లనే ఇక్కడ ఓకే అంటే కావాలా? నిజమే. క్యాన్సెల్ చేయండి అని. క్యాన్సెల్ అంటే వద్దు. టికెట్ కావాలా అని అర్థం అనమాట. అంటే నీకు 2 బటన్స్ మెసేజ్‌తో పాటు 2 బటన్స్‌ని డిస్‌ప్లే చేయడానికి కన్ఫర్మ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నావు. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఓకే అని కొట్టినావనుకో. ఓకే కొట్టినప్పుడు ఏం జరగాల? నువ్వు సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ ఏం రాయాలా?
ఇక్కడ చూడండి. ఈ అలర్ట్ మెసేజ్‌ని తీసేస్తున్నా. తర్వాత ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌ని కూడా హైడ్ చేస్తున్నా ప్రెజెంట్. మళ్ళా ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఏమొచ్చింది నీకు? ఆర్ యూ ష్యూర్? డూ యూ వాంట్ టు క్యాన్సిల్ టికెట్ అని వస్తుంది. నువ్వు ఓకే అన్నావు. ఓకే అంటే ఏమని? నిజమని అర్థం. నిజం అనేది నువ్వు క్లిక్ చేసిన తర్వాత, అంటే ఓకే బటన్‌ను నువ్వు యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఇది సక్సెస్సా? ఫెయిల్యూర్ అనేటువంటి విషయం నీకు తెలీదు కదా! సో, దానికోసం ఏం రాస్తామంటే, యాక్చువల్‌గా ఏదైతే ఇక్కడ మామూలుగా మనం వేరియబుల్స్‌ని రాస్తాం. ఏమని? ఇక్కడ చూడండి. వేర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాస్తున్నాం. అంటే ఏమని అర్థం? ఈ 20 అనేటువంటి డేటా ఎక్కడుంది? ఐడీ అనేటువంటి దాంట్లో ఉంది. కావాలంటే ఇక్కడ చూడు. అలర్ట్ అనేది ఇస్తున్నా. ఆ అలర్ట్ లోపల ఇక్కడ ఐడీ వాల్యూ గనక నిజంగా 20 అనేది ఉంటే ఈ ఐడీలోకి వస్తది. ఈ ఐడీని ఇక్కడ డిస్‌ప్లే చేస్తా. అంటే ఐడీలో ఉన్నటువంటి వాల్యూ ఎక్కడ డిస్‌ప్లే అయింది? అలర్ట్ ద్వారా డిస్‌ప్లే చేస్తున్నాం. అంటే ఏదైతే అలర్ట్ ఇక్కడ చూడు. ఏదైతే ఇక్కడ ఐడీ అనేటువంటి వేరియబుల్ ఉందో, ఈ ఐడీ అనేటువంటి వేరియబుల్‌లోకి డైరెక్ట్‌గా నువ్వేమి ఇస్తున్నావు? 20 అనేటువంటి వాల్యూ ఇస్తున్నావు. ఓకే. ఇది డైరెక్ట్‌గా వేరియబుల్‌ని క్రియేట్ చేయడం. కానీ ఇండైరెక్ట్‌గా ఎలా క్రియేట్ చేస్తున్నానంటే, దీన్నంతటిని కూడా నేనేమనుకుంటున్నానంటే, 20 ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు వేర్ ఇన్‌పుట్ అనుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు నేను ఇది రాస్తున్నా. అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐడీ అనేటువంటి దాంట్లోకి 20 అనేటువంటి వాల్యూని ఏ విధంగా అయితే ఇస్తున్నావో, సేమ్ అదే విధంగా విండో డాట్ కన్ఫర్మ్ అనేటువంటి బటన్ అనేటువంటి దాని ద్వారా నాకేమొస్తుంది? ఇక్కడ చూడు. ఆర్ యూ ష్యూర్? డూ యూ వాంట్ టు క్యాన్సిల్ టికెట్ అని ఉంది. నువ్వు ఓకే అన్నావనుకో, అది వేరు. క్యాన్సిల్ అన్నావనుకో, అంటే నువ్వు ఓకే అంటే నిజము అని అర్థం. క్యాన్సిల్ అంటే వద్దు అని అర్థం. వద్దు అంటే ఫాల్స్ అని అర్థం. అంటే ఇక్కడ చూడండి. నువ్వు అది ఓకే టైప్ చేసినా, ఓకే అనేటువంటి దాన్ని క్లిక్ చేసినా, క్యాన్సిల్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసినా, ఆ డేటా ఎక్కడికొస్తదంటే ఇన్‌పుట్‌లోకి వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తున్నానంటే, ఇఫ్ అనేటువంటి కండిషన్ రాస్తున్నా. ఇక్కడ ఇఫ్ అనేటువంటి కండిషన్‌లో ఏం రాస్తున్నానంటే, ఇన్‌పుట్‌ని తీసుకుంటున్నా. ఆ ఇన్‌పుట్ లోపల ఏం రాస్తున్నా అంటే డబుల్ ఈజ్ ఈక్వల్ టు అనేది రాస్తున్నా. డబుల్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే కంపారిజనల్ ఆపరేటర్ అంటాం. ఆ కంపారిజనల్ ఆపరేటర్ వల్ల ఉపయోగం ఏంటంటే, నిజంగా ఇక్కడ చూడండి. నువ్వు ఇక్కడ ఓకే అనేది గనక క్లిక్ చేసినట్లయితే, ఓకే అంటే అర్థం ఏంది? ట్రూ అని అర్థం. అంటే ఈ ఓకే అనేటువంటి డేటా ఎక్కడికెళ్తుంది? ఇన్‌పుట్‌లోకొచ్చింది. అంటే ఇన్‌పుట్‌లో ఏమున్నట్టు? ట్రూ. అంటే నిజంగా నువ్వు ఓకే అనేటువంటి ఆప్షన్ గనక క్లిక్ చేసినట్లయితే అది ట్రూ అని అర్థం. ట్రూ అనేటువంటి డేటా ఎక్కడికొస్తుంది? ఇన్‌పుట్‌లోకొస్తుంది. ఈ ఇన్‌పుట్‌లోకొచ్చినటువంటి డేటా నిజంగా ట్రూ అయితే, ఇక్కడ ట్రూ ఉంది, ఇటు సైడు ట్రూ ఉంది. 2 కూడా ట్రూ కాబట్టి అప్పుడు నువ్వేం జేస్తావు? ఏం జేస్తావు? అలర్ట్ లోపల ఏం రాస్తున్నావు? యూ హ్యావ్ సక్సెస్‌ఫుల్లీ క్యాన్సిల్డ్ బస్ టికెట్ అంటున్నా. అంటే టికెట్‌ని నువ్వు సక్సెస్‌ఫుల్‌గా క్యాన్సిల్ చేసుకున్నావు అని వస్తుందనమాట. ఎప్పుడు? నువ్వు ఓకే అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. అంటే చూడు. ఇక్కడ ఓకే అనేటువంటి దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది నీకు? యూ హ్యావ్ సక్సెస్‌ఫుల్లీ క్యాన్సిల్డ్ బస్ టికెట్ అని వస్తుంది. ఓకే. బానే ఉంది. కానీ ఒకవేళ నువ్వు ఓకే అనేటువంటిది కాకోకుండా క్యాన్సిల్ గనక క్లిక్ చేస్తే నీకు ఎటువంటి డేటా అనేది ఇందులో రాలేదనమాట. క్యాన్సిల్ గనక క్లిక్ చేస్తే నువ్వు ఏం రాయాలంటే ఎల్స్. అంటే అలర్ట్ రాస్తున్నావు. అలర్ట్ లోపల ఏం రాస్తున్నావు? యువర్ టికెట్ ఈజ్ సేఫ్. దట్ మీన్స్ నాట్ క్యాన్సిల్డ్ యువర్
టికెట్. నీ టికెట్ అనేది క్యాన్సల్ చేయలేదు. అంటే ఇక్కడ చూడు, ఎప్పుడైతే నీకు ఇక్కడ ఇఫ్, ఎల్స్ అనేటివి 2 కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏందంటే కండిషన్ గనుక ట్రూ అయితే ఇఫ్ బ్లాక్‌లో ఉన్నటువంటి డేటా అనేది వర్క్ అవుతుంది. కండిషన్ గనుక ఫెయిల్యూర్ అయితే ఎల్స్ బ్లాక్‌లో ఉన్నటువంటి డేటా డిస్‌ప్లే అవుతది. ఎప్పుడైతే విండో డాట్ కన్ఫర్మ్ అనేది నువ్వు క్లిక్ చేసి రాసావో ఆటోమేటిక్‌గా ఈ డేటా అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద కనిపించినప్పుడు అదే దాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే అక్కడ ఓకేనా, క్యాన్సల్ అనేటువంటి 2 వస్తాయన్నమాట. నువ్వు ఓకే మీద క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడికొస్తుంది? ఓకేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్‌పుట్‌లోకి వస్తుంది. ఆ ఇన్‌పుట్ లోపల ఓకే అంటున్నావు కాబట్టి నిజము అని అర్థం. నిజము అంటే ట్రూ అని అర్థం. అక్కడ ఇన్‌పుట్‌లోకి ట్రూ వచ్చింది. ఇక్కడ ట్రూనే. అంటే 2 కూడా ట్రూ కాబట్టి అప్పుడేమైతుంది? యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ క్యాన్సెల్డ్ బస్ టికెట్ అని వస్తుంది. ఒకవేళ అక్కడ ఓకే కాకోకుండా క్యాన్సెల్ గనక క్లిక్ చేసినామనుకో, ఈ ఇన్‌పుట్‌లోకి ఫాల్స్ అనేటువంటి వాల్యూ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇన్‌పుట్‌లో ఫాల్స్ ఉంది. ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఇదేమో ఫాల్స్, ఇదేమో ట్రూ. 2 కూడా ఈక్వల్ కాదు కాబట్టి నీకేమొస్తుంది? యువర్ టికెట్ ఈస్ సేఫ్ అనేటువంటి డేటా వస్తుంది. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? కన్ఫర్మా కాదా అనేటువంటి 2 ఆప్షన్‌లు మాత్రమే క్లిక్ చేస్తున్నావు. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తేనేమో యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ క్యాన్సెల్డ్ బస్ టికెట్ అని వస్తది. లేదు నువ్వు క్యాన్సెల్ అని క్లిక్ చేసినావనుకో యువర్ టికెట్ ఈజ్ సేఫ్. దట్ మీన్స్ నాట్ క్యాన్సెల్డ్ యువర్ టికెట్ అనేది వస్తది. అంటే 2 ఆప్షన్‌లని చెక్ చేయడానికి నువ్వు నిజంగా బస్ టికెట్‌ని క్యాన్సెల్ చేయాలనుకుంటున్నావా? వద్దా? అనేటువంటి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవడానికి విండో డాట్ కన్ఫర్మ్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇదే కాకోకుండా మనకి ఇంకొకటుందనమాట. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఏదైనా గానీ డేటాననేది యూజర్ ద్వారా తీసుకోవాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడేముంది నాకు? విండో డాట్ ప్రాంప్ట్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఏముంది? ప్రాంప్ట్ అనేది మెథడ్ ఉంది. ఇక్కడ నేనేమడుగుతున్నా అంటే హూ ఆర్ యూ? నువ్వు ఎవరు అని టైప్ చేస్తున్నా. నువ్వు ఎవరు అని నేను టైప్ చేస్తున్నా. టైప్ చేసినప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ చూడు అబ్జర్వ్ చెయి. ఇది క్యాన్సల్ ఒక్క నిమిషం. నేను ఇది హైడ్‌లో చేస్తున్నా. ఈ పాత డేటా అంతా కూడా. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడు అబ్జర్వ్ చెయి. నేనేమంటున్నా? విండో డాట్ ప్రాంప్ట్ అంటున్నా. విండో డాట్ ప్రాంప్ట్ అన్నప్పుడు విండో డాట్ హూ ఆర్ యూ అని వస్తుంది. ఏమని వస్తుంది ఇక్కడ? ఎప్పుడైతే విండో డాట్ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని నువ్వు రాసావో ఇక్కడ ప్రాంప్ట్ లోపల ఏదైతే ఇక్కడ హూ ఆర్ యూ అనేటువంటిది నువ్వు రాసావో సేమ్ డేటా అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. హూ ఆర్ యూ? అంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఐ యామ్ ఇక్కడ సింపుల్‌గా నేనేం రాస్తున్నానంటే రమణ్ అనేటువంటి నేమ్‌ని ఇస్తున్నా. అంటే ఈ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని ఎందుకోసం ఇచ్చేస్తున్నామంటే యూజర్ అంటే ఏంది? ఎవరైతే కంప్యూటర్‌ని గానీ, సెల్ ఫోన్‌ని గానీ కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళని యూజర్స్ అంటారు. ఆ యూజర్స్ ఎవరైతే ఉన్నారో యూజర్ దగ్గర నుంచి డేటాననేది తీసుకొని వేరే చోట ఎక్కడో డిస్‌ప్లే చేసేటువంటి దాన్ని ఏమంటారంటే ప్రాంప్ట్ మెసేజెస్ అంటారు. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? డేటా అనేది ఇస్తున్నావు. ఈ ఇన్‌పుట్ స్క్వేర్ బాక్స్ లోపల నువ్వేమిస్తున్నావు? రమణ్ అనేది ఇస్తున్నావు. రమణ్ ఇచ్చిన తర్వాత ఏం చేసినావు? ఓకే అంటున్నావు. ఓకే అంటే ఏంది? నువ్వు పంపించావు. మరి ఆ వచ్చినటువంటి డేటాను నువ్వు తీసుకోవాలి గదా! అంటే ఇక్కడ సేమ్. ఇక్కడ ఏమంటున్నావు? ఇక్కడ చూడు. వేర్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమిస్తున్నాం? తరుణ్ అనేటువంటి నేమ్ ఇస్తున్నాం. అంటే ఈ తరుణ్‌ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా నేమ్ అనేటువంటి వేరియబుల్‌లో ఏ విధంగా అయితే ఇస్తావో సేమ్ అదే విధంగా వేర్ ఇక్కడ ఏమి ఇస్తున్నావు? నేమ్ వు నేమ్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి ఇలా ఇస్తున్నావు. అంటే ఏదైతే విండో డాట్ ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్‌ని గనుక నువ్వు యూజ్ చేస్తున్నట్లయితే దీని ద్వారా ఇన్‌పుట్‌లో నుంచి డేటాననేది తీసుకోవచ్చు. ఆ తీసుకున్నటువంటి డేటా ఎక్కడికొస్తుందంటే నేమ్ డేటా అనేటువంటి దాంట్లోకొస్తుంది. దాన్ని నువ్వు డిస్‌ప్లే చేస్తున్నావు. ఏమని? అలర్ట్ ఆఫ్
ఎట్లా డిస్ప్లే చేస్తున్నావు? యూ హ్యావ్ ఎంటర్డ్ యూ హ్యావ్ ఎంటర్డ్ నేమ్ ఈజ్, అంటే నువ్వు ఎంటర్ చేసినటువంటి నేము. అంటే ఈటి వరకు సింగిల్ కొటేషన్స్‌కి లోపల ఉన్నటువంటి డేటా అనేది యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీద అనేది డిస్‌ప్లే అవుతది. డిస్‌ప్లే అయిన తర్వాత నువ్వు ఏదైతే నేమ్‌ననేది ఎంటర్ చేసావో, ఆ నేమ్‌ని ఇక్కడ ఏం రాస్తున్నావంటే ఒక ప్లస్ అనేది రాసి, ప్లస్‌ని రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే నేమ్ డేటా అనేది ఉందో, దాన్ని ఇక్కడ రాస్తున్నావు అని అర్థం అనమాట. మళ్ళా చెప్తున్నా. ఇక్కడ విండో డాట్ ప్రాంప్ట్ అనేటువంటిది రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ విండో డాట్ ప్రాంప్ట్ మెసేజెస్ అనేది ఎందుకు రాస్తున్నావంటే, ఇన్‌పుట్‌లో నుంచి డేటాననేది తీసుకొని స్క్రీన్ మీద డిస్‌ప్లే యూజర్ దగ్గర నుంచి డేటాననేది తీసుకొని స్క్రీన్ మీద డేటాను డిస్‌ప్లే చేయడానికి ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ విండో డాట్ ప్రాంప్ట్ అంటే ఇక్కడ చూడు. కంపల్సరీగా డేటా అనేది వచ్చింది. వస్తానట్లు ఇక్కడ ఏం రాస్తున్నావు ఇక్కడ నేను సుమన్ అనేటువంటిది ఇస్తున్నా. సుమన్ అనేది ఏంది? ఒక నేమ్. నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఓకే క్లిక్ చేస్తావు. ఓకే క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడికేంది? ఇక్కడ నేమ్ డేటాలోకి వచ్చింది. నేమ్ డేటాను ఎక్కడ ఇచ్చినాము? ఇక్కడ ఇచ్చినాము. కాబట్టి నువ్వేమొస్తుంది? యూ హ్యావ్ ఎంటర్డ్ నేమ్ ఈజ్, అంటే నువ్వు ఎంటర్ చేసినటువంటి నేమ్ ఏందంటే అనేది వస్తుంది. యూ హ్యావ్ ఎంటర్డ్ నేమ్ ఈజ్ సుమన్. సేమ్ అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నీ ఏజ్‌ని ఎంటర్ చేయండి అని వచ్చిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రెండోది తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఏజ్ అనేది ఉంది ఈజ్ ఈక్వల్ టు నువ్వు విండో డాట్ ఏం రాస్తున్నావు? ప్రాంప్ట్ అనేది రాస్తున్నావు. ఏం రాస్తున్నా? ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నా. నీ ఏజ్‌ని ఎంటర్ చెయ్యి అని అంటున్నా. ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ దాన్ని హైడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఏమొచ్చింది? ఎంటర్ యువర్ ఏజ్ అనేది. నేనేం చేస్తున్నా? 21 అని ఇచ్చిన. 21 అనేది ఏంది? డేటా. దాన్ని డిస్‌ప్లే చేయాలి కదా! సో, డిస్‌ప్లే చేయాలంటే ఆ ఏజ్ ఎక్కడికొచ్చింది? ఏజ్‌లో వచ్చింది. దాన్ని ఏం చేయాలి మనము? డిస్‌ప్లే చేయాలి. సింపుల్‌గా ఎలాగా? అలాట్ ఆఫ్ ఏజ్. ఇక్కడ ఏమి ఇస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇస్తున్నావు. 23 అనేది నువ్వు ఎంటర్ చేసినటువంటి డేటా. డిస్‌ప్లే అవుతుందా లేదా? కాదనమాట. అంటే ఇక్కడ మనకి ఈ 3 డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉంటది. ఒకటొచ్చేసి అలర్ట్ మెసేజెస్, ఒకటి ప్రాంప్ట్ మెసేజెస్, ఒకటి కన్ఫర్మేషన్ మెసేజెస్. ఈ అలర్ట్ అనేటువంటి మెథడ్‌ని ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అంటే, అలర్ట్ మెసేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఆ అలర్ట్ మెసేజ్‌తో పాటు ఓకే అనేటువంటి ఒక బటన్ మాత్రమే ఉంటది. 2 ఇంకోటేముంటదంటే కన్ఫర్మ్ అనేటువంటిది ఒకటుంటది. ఆ కన్ఫర్మ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే, కన్ఫర్మేషన్ మెసేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్‌తో పాటు మనకి 2 ఆప్షన్‌లొస్తాయన్నమాట. ఓకేనా? క్యాన్సలా? అనేటువంటిది ఆప్షనొస్తుంది. అది. రెండోది ప్రాంప్ట్ అంటే ఎందుకంటే, యూజర్ దగ్గర నుంచి డేటాని తీసుకొని స్క్రీన్ మీద డేటాని డిస్‌ప్లే చేయడానికి ప్రాంప్ట్ అనేటువంటి మెథడ్స్‌ని మనం యూజ్ చేస్తాం. ఇంకా ఈ విండో లోపల ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ విండో డాట్ నేనేమంటున్నా? ఓపెన్ అనేటువంటిది అంటున్నా. ఓపెన్ అంటే ఏందంటే, డేటాననేది మనము ఏదైనా వేరే వెబ్‌సైట్‌ని మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా టీ పాయింట్ అనేది ఉంది. నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నా ఈ పాత్‌ని. ఇది క్లోజ్. నేనేం రాస్తున్నా? ఈ విండో డాట్ ఓపెన్ అనేటువంటి దాంట్లో నేనేం రాస్తున్నా? జావా టీ పాయింట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌ని రాస్తున్నా. ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ ఇవన్నీ హైడ్ చేస్తున్నా ప్రస్తుతానికి నేను. ఎలా వస్తుంది? నువ్వు క్లిక్ చేస్తండేది ఇక్కడ. మళ్ళా చూడు. నువ్వు క్లిక్ చేస్తండేది ఇక్కడ. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? అంటే ఈ విండో డాట్ ఓపెన్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే, నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ వెబ్‌సైట్‌ని నువ్వు ఇక్కడ ఏదైతే రాస్తున్నావో, ఆ లింక్‌కు సంబంధించినటువంటి డేటాని నెక్స్ట్ ట్యాబ్‌లో డిస్‌ప్లే చేయడానికి ఓపెన్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తాం.
Window dot open is nothing but one of the method which is used to display the any website or any data in the next tab. ఎగ్జాంపుల్ చూడు, మనం ఏం చేస్తున్నాం, ఇది క్లోజ్ చేసాం. మనము ఈ డేటా ఎక్కడ రాసాం, ఓన్లీ ఆల్ ట్యాగ్స్ డాట్ హెచ్టిఎంఎల్. మనం ఏం చేస్తున్నాం, ఆల్ ట్యాగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ని జస్ట్ క్లిక్ చేస్తున్నా. అదేం చేస్తుంది, విండో డాట్ ఓపెన్ అనేటువంటి దాని లోపల జావా టీ పాయింట్కి సంబంధించిన లింక్ ఇచ్చాను కాబట్టి సేమ్ పేజ్లో డేటా అనేది డిస్ప్లే కాకోకుండా వేరే పేజ్లో డేటా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది దీనికోసం యూజ్ చేస్తాం. అంతేకాకుండా దీంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెట్ టైమ్అవుట్ అనేటువంటి ఫంక్షన్ కూడా ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ విండో డాట్ ఏముంటుంది, సెట్ టైమ్అవుట్ అనేటువంటి మెథడ్ కూడా ఉంటుంది. ఈ సెట్ టైమ్అవుట్ అనేది యాక్చువల్గా 2 ఆర్గ్యుమెంట్స్ని అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంటాయి. అదొక ఆర్గ్యుమెంట్, ఇదొక ఆర్గ్యుమెంట్. ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి, సెట్ టైమ్అవుట్ లోపల మనం 2 ఆర్గ్యుమెంట్స్ని అనేది తీసుకుంటుంది. అసలు సెట్ టైమ్అవుట్ అంటే కంపల్సరీగా విండో అనేది ఇవ్వాలంటే అవసరం లేదు. విండో అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా సెట్ టైమ్అవుట్ అనేది వర్క్ అవుతుంది. ఈ సెట్ టైమ్అవుట్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ సెకండ్ పారామీటర్లో నువ్వేమి ఇస్తున్నావంటే టైంని ఇస్తున్నావు. అది టైం ఎప్పుడు కూడా 0 మిల్లీ సెకండ్స్ కానీ, టైం ఎప్పుడు కూడా మిల్లీ సెకండ్స్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, 1000 మిల్లీ సెకండ్స్ అంటున్నా ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏం రాస్తున్నావు అంటే నార్మల్గా నువ్వు ఫంక్షన్ని బయట రాస్తావు కదా, ఎట్లా రాస్తావు, ఇలా రాస్తాం. ఫంక్షన్ అనేటువంటిది రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ షో అనేటువంటిది రాస్తున్నా. ఇక్కడ ఏం రాస్తున్నా, అలర్ట్ అనేది రాసిన. దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ అంటున్నా. ఇక్కడ బాగా విను, ఏదైతే ఇక్కడ ఫంక్షన్ అనేటువంటిది ఉందో, ఏదైతే ఈ ఫంక్షన్ అనేది ఉందో, ఈ ఫంక్షన్ని నువ్వు డైరెక్ట్గా ఏమిస్తున్నావంటే ఇక్కడ 100 అనేటువంటి దాన్ని ఏ విధంగా అయితే ఈ వాల్యూగా ఇచ్చావో సేమ్ అదే విధంగా ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ రాస్తున్నా. సెట్ టైమ్అవుట్ లోపల ఏం రాస్తున్నావు, సెట్ టైమ్అవుట్కు లోపల ఫంక్షన్ని నువ్వు ఇన్పుట్గా రాస్తున్నావు. సెట్ టైమ్అవుట్కు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి. సెట్ టైమ్అవుట్ అనేది విండోకి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఈ మెథడ్ లోపల నువ్వేమిస్తున్నావంటే ఏదైనా ఒక ఫంక్షన్ని ఇన్పుట్గా ఇస్తున్నావు కాబట్టి దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ని నార్మల్గా యాక్చువల్గా ఇదేంది, ఒక ఫంక్షన్. బయట ఉంటే దీన్ని ఫంక్షన్ అంటాం, బయట ఉంటే ఏమంటాం, దీన్ని ఫంక్షన్ అంటాం నార్మల్గా. దీన్ని ఏమంటాం, నార్మల్గా ఫంక్షన్ అంటాం. కానీ ఇదే ఫంక్షన్ని ఏదైనా ఒక మెథడ్కి ఇన్పుట్ లాగా గనక ఇస్తే దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే టైం అనేది మెన్షన్ చేసావు, ఇక్కడ ఏమంటున్నావు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మిల్లీ సెకండ్స్ అనుకుందాం. 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత 10,000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఇక్కడ ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉందో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఉన్నటువంటి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. ఎటువంటి ఫంక్షను, కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్. ఎందుకు కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటున్నాము, ఏదైనా ఒక మెథడ్కి ఫంక్షన్ని నువ్వు ఇన్పుట్ లాగా ఇస్తే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఓకే. కానీ సెట్ టైమ్అవుట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా డేటాని ఓన్లీ ఒక్కసారి మాత్రమే నువ్వు డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు సెట్ టైమ్అవుట్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాము. ఈ సెట్ టైమ్అవుట్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్ని, రెండోది టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఏ అంటున్నా, కంట్రోల్ సి అంటున్నా. ఇక్కడ చూడు, ఏదైతే విండో డాట్ ఇక్కడ ఓపెన్ ఉందో దీన్ని హైడ్ చేస్తున్నా ప్రస్తుతానికి. బాగా అబ్జర్వ్ చేయి. నేనేమంటున్నా, దిస్ ఈజ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇట్ విల్ display after 1000 milli
సెకండ్స్. అంటే 10,000 మిల్లీ సెకండ్స్ తర్వాత మాత్రమే ఇది డిస్‌ప్లే అవుతది. బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ డేట్ అనేది డిస్‌ప్లే అవుతుందా? డిస్‌ప్లే కాలే. ఎందుకు? టైం అనేది ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో కౌంట్ అవుతూ ఉందనమాట. 10,000 మిల్లీ సెకండ్స్ తర్వాత మాత్రమే ఈ డేట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మళ్ళా చూడండి. ఒకసారి రైట్ క్లిక్ ఇక్కడ నేను ఎంటర్ చేశా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైతుంది? టైం అనేది కౌంటింగ్ అవుతూ ఉందనమాట. కౌంటింగ్ అయిన తర్వాత ఏం డిస్‌ప్లే అవుతుంది? ఈ డేటా ఏదైతే నువ్వు అలర్ట్ అనేది ఇచ్చావో ఆ డేటా డిస్‌ప్లే అవుతుంది. అంటే మళ్ళా చూడు. ఈ సెట్ టైమ్ ఔట్ అనేది ఒక ఫంక్షను. ఈ ఫంక్షన్ అనేది ఏదైనా ఒక ఒక మెథ్ ఏదైనా ఒక ఫంక్షన్‌ని ఇన్‌పుట్ లాగా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే 2 ఆర్గ్యుమెంట్‌ని టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్‌లో తీసుకుంటుంది. ఈ టైం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మాత్రమే ఈ డేటా కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఉన్నటువంటి డేటాననేది డిస్‌ప్లే చేస్తుంది. సెట్ టైమ్ ఔట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది విండో మెథడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఓన్లీ వన్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టైమ్ ఇన్ స్పెసిఫైడ్ మిల్లీ సెకండ్స్. అంటే టైం అనేది స్పెసిఫైడ్ మిల్లీ సెకండ్స్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మాత్రమే డేటాను డిస్‌ప్లే చేయడానికి సెట్ టైమ్ ఔట్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఒకవేళ నేను ఏం రాస్తున్నా అంటే ఇక్కడ 1000 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చిన. ఇక్కడ మళ్ళా ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఈ డేటా ఒకసారి మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. మనకి ఇంకోటి ఉంటది. ఏమని ఉంటది? సెట్ ఇంటర్వెల్ అనేటువంటిది ఉంటది. ఏముంది? సెట్ ఇంటర్వెల్ అనేటువంటిది ఉంది. సేమ్ ఇక్కడ సెట్ టైమ్ ఔట్ లోపల ఏదైతే డేటా ఉందో సేమ్ అదే డేటాని నేనేమి ఇస్తున్నా అంటే సెట్ ఇంటర్వెల్‌కి ఇస్తున్నా. ఏమిస్తున్నా? సెట్ ఇంటర్వెల్‌కి ఇస్తున్నా. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెట్ ఇంటర్వెల్‌కి, సెట్ టైమ్ ఔట్‌కి మధ్య డిఫరెన్స్ ఏందనేది తెలుస్తుంది. బాగా అబ్జర్వ్ చెయి. ఇక్కడ దిస్ విల్ కాల్ ఆఫ్టర్ దిస్ విల్ కాల్ ఎవ్రీ 100,000 మిల్లీ సెకండ్స్. సెట్ ఇంటర్వెల్ అంటే ఏందంటే ఇది ఒక పీరియడ్ అనమాట. పీరియడ్ అంటే ఏంది? ప్రతి 1000 మిల్లీ సెకండ్స్‌కి ఒకసారి డేటా అనేది డిస్‌ప్లే అవుతూనే ఉంటుంది. ఎంతవరకు డిస్‌ప్లే అవుతుందంటే కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. కంపల్సరీగా ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతాడు. సెట్ టైమ్ ఔట్‌కి, సెట్ ఇంటర్వెల్‌కి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే, సెట్ ఇంటర్వెల్ అంటే ఏందంటే కంటిన్యూయస్‌గా ఇక్కడ ఏదైతే టైమ్‌ను నువ్వు మెన్షన్ చేసినావో ప్రతి 1000 మిల్లీ సెకండ్స్‌కి ఈ డేటాననేది డిస్‌ప్లే చేస్తూ ఉండేదాని కోసము సెట్ ఇంటర్వెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. మరి సెట్ టైమ్ ఔట్ అంటే ఏందంటే, టైమ్ ఔట్ అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే. ఏంది? 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి సెట్ టైమ్ ఔట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. కానీ సెట్ ఇంటర్వెల్ అంటే ఏంది? పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ప్రతి 1000 మిల్లీ సెకండ్స్‌కి ఈ డేటా అనేది రిపీటెడ్‌గా ప్రింట్ అవుతూనే ఉండడం కోసము ఈ సెట్ ఇంటర్వెల్ అనేది యూజ్ చేస్తారు. ఎంతవరకు డిస్‌ప్లే అవుతుందంటే నువ్వు స్టాప్ చేసేంత వరకు అది డిస్‌ప్లే అవుతూనే ఉంటుంది. ఇన్ఫినిటీ టైమ్స్ అది డిస్‌ప్లే అవుతూనే ఉంటది. కాబట్టి సెట్ టైమ్ ఔట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది మెథడ్ ఇన్ విండో సో విచ్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఓన్లీ వన్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది time in specified milliseconds. But coming to the set interval, it is also like one kind of the like window method, but it is used to execute the any statement every 10,000 milliseconds or 100 milliseconds or 0 milliseconds or something. అంటే నువ్వు ఏదైతే టైంని మెన్షన్ చేసావో టైంని మెన్షన్ చేసినటువంటి దీన్ని బేస్ చేసుకొని ప్రతి 1000 మిల్లీ సెకండ్స్‌కి గానీ,
ప్రతి 100 మిల్లీ సెకండ్స్‌కి గాని, ప్రతి 10,000 మిల్లీ సెకండ్స్ అంటే నువ్వు ఇక్కడ ఎంతైతే టైం ఇస్తున్నావో, ఆ టైంని బేస్ చేసుకొని ప్రతిసారి వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ పోవడానికి సెట్ ఇంటర్వెల్ అనేటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఇది చూడు. ఇది సెట్ టైమ్ అవుట్‌కి సంబంధించినటువంటిదనమాట. ఓకే. సారీ. ఇదేంది? సెట్ టైమ్ అవుట్. ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. కానీ సెట్ ఇంటర్వెల్ అనేది చూడు ఏమైందిది? డిస్‌ప్లే అవుతానే ఉంది. సో, నీకింకా బాగా అర్థం కావడానికి ఏం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్‌ఎల్ అనేటటువంటి మెథడ్‌ని యూజ్ చేస్తున్నా. రెండిటికి అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ చూడు. ఏం రాస్తున్నాం? దిస్ ఈజ్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఒక్కసారి మాత్రమే ప్రింట్ అయింది. కానీ కింద చూడు. ఎవ్రీ 100 మిల్లీ సెకండ్స్‌కి డేటా అనేది డిస్‌ప్లే అవుతూనే ఉంది. ఏందిది? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి 1000 మిల్లీ సెకండ్స్‌కి డేటా అనేది డిస్‌ప్లే అవుతూనే ఉంది. అంటే సెట్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ అంటే ఏంది? పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ప్రతి 1000 మిల్లీ సెకండ్స్‌కి డేటా అనేది రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలంటే మనం ఎవరిని యూజ్ చేయాలా? సెట్ ఇంటర్వెల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలా. సెట్ ఇంటర్వెల్ విల్ ఎగ్జిక్యూట్ ద ఎనీ స్టేట్మెంట్ ఎవ్రీ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ సెట్ టైమ్అవుట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఓన్లీ వన్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్. అది డిఫరెన్స్ అనమాట. సో, ఈ వీడియోతో నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే మొత్తం విండో ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి మెథడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ నెక్స్ట్ వీడియోలో విండోకి సంబంధించినటువంటి చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. అర్థం కాకపోతే గనక కమెంట్ చేయండి. లేదంటే నా మెయిల్‌కి నన్ను కాంటాక్ట్ అయితే నేను పూర్తిగా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. థాంక్ యూ.